ఉన్నది బోటు. ఈ పచ్చ కలర్లో బ్లూ రంగులో ఉన్న బోట్లన్నీ అటుపక్కన ఉన్నాయి మరో కానాలో. ఈ కాన ఇప్పుడు ధ్వంసమైన గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ దగ్గర అడ్డంగా పడి ఉన్న ఈ పడవను మీరు ఒకసారి చూడండి. ఇదంతా పడవ భాగం దెబ్బతిన్న పిల్లర్ని మీరు ఇక్కడ ఒకసారి చూస్తూ ఉన్నారు. 69వ కాన విజయవాడ వైపు వెళ్ళి 69వ కాన ఏ రకంగా ధ్వంసమైందో చూడండి. అడ్డంగా పడున్న బోటు గతంలో అంటే 2019లో కూడా ఇదే రకంగా వరద వచ్చిన సందర్భంలో ఒక బోటు ఇదే ప్రకాశం బ్యారేజీ కానాలో చిక్కుకుపోతే దాన్ని తీయటానికి కనీసం 4 రోజులు సమయం పట్టింది. ఈస్ట్ గోదావరి నుంచి నిపుణులను తీసుకొచ్చి దాన్ని తొలగించడానికి నానా తిప్పలు పడాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఈ బోట్లను ఎప్పుడు తీస్తారు అనేది అర్థం కావట్లేదు. సరే బోట్లు తీయటమా లేదా అనే తర్వాత విషయం. కానీ ఈ ధ్వంసమైంది ఇప్పుడు వస్తున్న ఈ వరద ప్రవాహంతో ప్రకాశం బ్యారేజ్కి ఏమైనా జరుగుతుందేమో అన్న ఆందోళన అధికారుల్లోనూ ప్రజల్లోనూ కనిపిస్తుంది. ఒకవేళ జరగకూడదు ఏమైనా జరిగితే జరగకూడదు, కానీ జరగకూడనిది ఏమైనా జరిగితే, ఎందుకంటే ఇప్పటికే దాని వయసు అయిపోయింది. దాని మీదకి భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టింది కాబట్టి ఇప్పటివరకు తట్టుకుని నిలబడగలిగింది. కానీ ఇప్పుడు వచ్చిన ఈ వేగానికి ఈ బోట్లు చేసిన ధ్వంసంతో ప్రకాశం బ్యారేజీ కూడా అల్లాడుతోంది. ప్రస్తుతానికైతే కాపాడుతోంది బెజవాడిని. ఒకవేళ జరగకూడదు ఏమైనా జరిగితే ఊహించలేను ఆ విపత్తు అత్యంత భయంకరంగా ఉంటుంది. ఎప్పటికీ కూడా వస్తున్న వరదని తట్టుకుని బోట్లు వచ్చి విధ్వంసం చేసిన తట్టుకుని ప్రకాశం బ్యారేజీ వస్తున్న వరద నీటి మొత్తాన్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ మీద శివ ఉన్నాడు, మా కొలీగ్. ఉదయం నుంచి కూడా ఆ బ్యారేజీ మీద అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తున్నారు. శివ, చూస్తూ ఉన్నాం ఆ దృశ్యాలన్నీ కూడా. ఒకసారి ధ్వంసమైన పిల్లర్ పరిస్థితి ఏంటి, ప్రకాశం బ్యారేజీ పిల్లర్ పరిస్థితి ఏంటి, బోట్లు ఇంకెన్ని, మొత్తం టోటల్గా ఎన్ని బోట్లు కొట్టుకొచ్చి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అశోక్, మొత్తం మీద చూసుకుంటే దాదాపుగా 1903 సంవత్సరంలో 10,060 క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతానికి విడుదలవటం జరిగింది. ఆ తర్వాత 2009లో 11 లక్షల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి అవుట్ఫ్లో రాతుంది. తాజాగా చూసుకుంటే 2024లో 11,30,000 క్యూసెక్కుల నీరు ప్రస్తుతం ఇన్ఫ్లో వస్తుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే ఇసుక బోట్లకు సంబంధించి మొత్తం 5 బోట్లు కొట్టుకొని వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక బోటు చాలా వేగంగా వచ్చి ఢీకొట్టడంతో మనం ఇప్పుడు విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఏదైతే గేట్ నెంబర్ 69 వద్ద మిడిల్ అంటే ఒక గేటుకి మరొక గేటుకి మధ్యలో బీమ్ ఉంటుంది. ఆ బీము ఏదైతే ఒక నాటు పడవ వేగంగా వచ్చి అంటే ఇన్ఫ్లో అంటే దాదాపుగా లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తుంది. చాలా వేగంగా ఫోర్స్గా వస్తుంది. సో ఏ స్థాయిలో అయితే ఫోర్స్ వస్తుందో ఆ స్థాయిగా ఫోర్స్గా వచ్చి ఆ గేటు వెంటనే గేటుని ఢీకొనడంతో మనం ఏదైతే భీము చూస్తున్నామో భీము 2 ముక్కలైపోయిన పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఆ భీముని చైన్ సిస్టమ్, హైడ్రాలిక్ చైన్ సిస్టమ్ అంటే ఏదైతే బ్యారేజీ నిర్మాణం చేపట్టే సమయంలో పిల్లర్లకి అలాగే వీటికి సంబంధించి ఒక హైడ్రాలిక్ చైన్ సిస్టమ్ ఉంటుందో ఆ చైన్ సిస్టాన్ని ఆధారపడి మాత్రమే మనం చూసుకోవచ్చు విజువల్స్లో. ఆ చైన్ సిస్టమ్ ఆధారపడి ఇక్కడ పూర్తి స్థాయిలో పిల్లర్ అనేది 2 ముక్కలైన పరిస్థితి. అంటే దాదాపుగా కింద ఒక హైడ్రాలిక్ టెక్నాలజీ అంటే వాటర్ వెళ్ళిపోవటానికి గేట్ ఓపెన్ చేయడానికి లాక్ చేయడానికి హైడ్రాలిక్ గేట్ ఒకటి ఉంటుంది. దాన్ని సపోర్ట్గా ఇప్పుడు అక్కడ నిలబడి ఉంది. ఒకసారి అది చూసుకుంటే ఆ గేట్ కనుక సపోర్ట్ చేస్తే సరే, లేకపోతే కనుక అది కిందకి పెడితే ఆ ప్రభావం మిగిలిన గేట్లపై అంటే అటు పక్కన ఉన్న 70 ఇటు పక్కన ఉన్న 68 తద్వారా చివరికి అటు 70 వరకు ఇటు 5-10 వరకు కూడా చేరే అవకాశం ఉంది. ఇది చాలా ప్రమాదకర సూచన అని చెప్పి కూడా నీటిపారుదల అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి కొన్ని సంవత్సరాల కాలంగా ఇసుక తవ్వకాలు చేస్తున్న కొంతమంది వ్యక్తులు వీటన్నిటిని కూడా ఇసుక తవ్వకాలకు వినియోగించే 4 పెద్ద బోట్లు మనం ఇప్పుడు విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద బోట్లని ఇసుక కోసం వినియోగిస్తున్నారు. ఆ బోట్లన్నీ కూడా వేగంగా అంటే వాటర్ ఇన్ఫ్లోకి వాళ్ళు ఏదో తాళ్లతోనూ పైపులతో కట్టివేస్తారు. కానీ అవి ఈ వస్తున్న వర్షానికి ఇన్ఫ్లోకి కంట్రోల్ అవ్వక వేగంగా వచ్చి మొత్తం గేట్ల వద్ద గేట్ నెంబర్ 68 వద్ద మొత్తం 3 గేట్లు పైకి కనిపిస్తున్నాయి. కింద అంటే ఆ 3 బోట్ల కింద మరొక బోట్ అంటే మొత్తం 4 బోట్లు కూడా 68వ గేటు వద్ద అక్కడ కనిపిస్తూ ఉన్నాయి పూర్తి స్థాయిలో. ఒకవైపు వాటర్ కింద నుంచి వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. వాస్తవానికి ప్రస్తుతం 11,36,000 క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతానికి వెళ్తుంటే 11,37,000 క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతానికి వెళ్తుంది. 36 లక్షల ఎగువ ప్రాంతం నుంచి వస్తుంది. సో ఈ గేట్లు కనుక 2 గేట్ల దగ్గర 68, 69 2 గేట్ల వద్ద కనుక ఈ బోట్లు అడ్డుపడకపోతే ఇన్ఫ్లో ఇంకొక దాదాపుగా 38,000 39,000 అంటే 11,40,000 వరకు ఇన్ఫ్లో పెరిగేది. తద్వారా కొంత ఫ్లో తగ్గే అవకాశం ఉంది. కానీ 2 గేట్ల వద్ద భారీ స్థాయిలో ఈ బోట్లు ఉండటం నీరు ఇన్ఫ్లో అవటం తద్వారా డంపింగ్ అవడంతో వాటర్ ఇన్ఫ్లో అంటే అవతల వైపు కూడా అంటే రివర్స్ తన్నే అవకాశాలు కూడా
కొంత కనిపిస్తూ ఉన్నాయి. కానీ పూర్తి స్థాయిలో 70 గేట్లు విడుదల చేయడంతో కొంత ఆ ఫ్లో తగ్గుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఏదైతే ఇప్పుడు జరిగిన ప్రమాదానికి సంబంధించి ఇది చాలా, ఎందుకంటే దాదాపుగా 150 సంవత్సరాల సమయంలో నిర్మాణాలు చేపట్టిన ఈ ప్రకాశం బ్యారేజీ కొన్ని లక్షలాది ఎకరాలకి, అలాగే కొన్ని లక్షల కోట్ల క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతాలకు అందించింది. వ్యవసాయానికి ముఖ్యంగా చూసుకుంటే గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలకి వ్యవసాయానికి జీవనాధారంగా ఈ ప్రకాశం బ్యారేజీ ఉంది. సో ఈ బ్యారేజీ ప్రస్తుతం కొంత ప్రమాదకానికి, ఏదైతే ఈ పిల్లర్ నెంబర్ 69 వద్ద, అంటే గేట్ నెంబర్ 69 వద్ద రెండుగా బీమ్ చీలిపోవడంతో ఇది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. గతంలో ఒక బోట్ అడ్డుపడితేనే దాదాపుగా నెలల సమయం పట్టింది. సో ఇప్పుడు ఈ 5 బోట్లను తీయడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే వాటర్ ఇన్ఫ్లో చాలా భారీగా వస్తుంది. ఇంకా 5-6 రోజుల సమయం, 5-6 రోజుల పాటు ఇదే స్థాయిలో వాటర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. సో దాదాపుగా ఈ గేట్లను తీయటానికే దాదాపుగా 2 నుంచి 3 నెలల సమయం పడుతుందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత దీన్ని మరమ్మత్తు చేయాలంటే ఇంకెంత సమయం పడుతుంది? ఎందుకంటే ఎప్పుడో బ్రిటిష్ కాలంలో నిర్మాణం చేపట్టిన ఈ బీము ఇప్పుడు ఒక్కసారిగా రెండుగా కూలిపోవడంతో దీన్ని ఏ స్థాయిలో మరమ్మతులు చేస్తారు, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఏ రకంగా వినియోగించుకోబోతున్నారు అనేది ఇప్పుడు ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది. సో మన బోటు కూడా చూసుకుంటే చాలా హై బోటు, ఆ బోటు చాలా బలంగా వచ్చినది కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దాదాపుగా పురాతనానికి, ఏదైతే ప్రకాశం బ్యారేజ్ ఎంత పురాతనమైందో ఆ బోటు కూడా అదే స్థాయిలో పురాతనమైంది. చాలా నల్లగా, చాలా పెద్ద బోటు, అంటే దాదాపుగా 20 నుంచి 25 అడుగుల పొడవు, అలాగే 15 నుంచి 20 అడుగుల వెడల్పు ఉంది ఈ బోటు. అంటే దాదాపుగా దీంట్లో మనం రఫ్గా అంచనా వేసుకుంటే 3 లారీల ఇసుక పట్టే సామర్థ్యం ఉన్న బోటు వచ్చి వేగంగా ఢీకొందంటే సో దాని ప్రభావంతోనే ఈ బీమ్ కూలిందని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం అసలు ఎందుకు జరిగింది, ఉదయం పొద్దున్నే 6:30-7 గంటల సమయంలో ఒక బోటు వచ్చింది, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అని అంచనా వేసేలోపే శరవేగంగా ఊహించని రెప్పపాట్లోనే మరొక 4 బోట్లు వేగంగా రావడంతో దీంట్లో మరేదైనా కారణాలు ఉన్నాయా, లేకపోతే అక్కడ కట్టేసిన ఒప్పుడు ఫ్లోకి విడిపోయి వచ్చాయా, లేకపోతే దీంట్లో ఎవరి పాత్ర లేదంటే, ఎందుకంటే గతంలో 2-3 సంవత్సరాల క్రితం వరద వచ్చినప్పుడు కూడా బోట్లు చంద్రబాబు నివాసం సమయంలో కూడా అక్కడ బోట్లన్నీ కట్టివేయడంతో వాటర్ ఫ్లో తన్ని చంద్రబాబు నివాసంలోకి వెళ్ళింది. అప్పుడు కూడా కావాలనే చేశారని చెప్పి కూడా టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. సో ఈ నేపథ్యంలో సో ఈ బోట్లు కొట్టకరావడానికి వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే మామూలుగా వచ్చాయా అనే కోణంలో కూడా అధికారులు అయితే విచారణ చేపడుతున్నట్టు తెలుస్తోంది. కానీ ఒకవైపు వర్షా ప్రభావం, విజయవాడ మొత్తం కూడా దాదాపుగా 70% పైగా మునిగిపోవటం, మరొక వైపు ప్రకాశం బ్యారేజీకి అవుట్ఫ్లో ఇన్ఫ్లో చాలా వేగంగా పెరగటం, సో తద్వారా ఈ భీములు కోల్పోవటం, ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ఏర్పడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అశోక్, మరి చూడాలి అధికారులు దీన్ని ఏ రకంగా రెక్టిఫై చేస్తారు, ఎంత సమయం తీసుకోబోతున్నారు ఏంటనేది మాత్రం కొంత ఆందోళన కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీ భీము, ఏదైతే పిల్లర్ నెంబర్ 69 వద్ద భీము 2 భాగాలుగా విడిపోయిందో, ఇటు అధికారులు, ప్రభుత్వం, ప్రజలు కూడా ఒక ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే మన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా ఎప్పుడో ప్రకాశం బ్యారేజీ వాటర్ ఇన్ఫ్లో అయ్యి అమ్మవారి ముక్కు పుడక తాకుతుందని, సో అటువంటి విపత్తు ఏమన్నా వస్తుందా అనే భయంలో అయితే ఇటు బెజవాడ, గుంటూరు జిల్లా, అంటే 2 ప్రాంతాల ప్రజలైతే ఒక భయంలో ఉన్నారు. మరి ఏం జరుగుతుంది, అధికారులు దీన్ని ఎట్లా రెక్టిఫై చేస్తారు, ఎంత సమయంలో ఈ భీముని తిరిగి పునర్నిర్మాణం చేపడతారు, గేట్లు తీయడానికి ఎంత సమయం పడుతుంది అనేది మాత్రం ఎక్కడా కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే గతంలో 2019లో గేట్ ఇరక్కపోయినప్పుడు కూడా దాదాపుగా 4-5 నెలలు సమయం పట్టింది. సో ఇప్పుడు ఇన్ని బోట్లు, చాలా పెద్ద బోట్లను తీయడానికి దాదాపుగా 6 నెలల నుంచి సంవత్సరం సమయం పడుతుందేమో అని చెప్పి అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. అశోక్, ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళిందా? ఎందుకంటే ఆయనేమో పాపం సింగనగర్లో రాత్రంతా ప్రజలు ఎక్కడైతే నీళ్లతో మునిగిపోయి ఉన్న కాలనీలు ఉన్నాయో అక్కడ తిరుగుతూ ఉన్నారు. ఇది ప్రభుత్వానికి ఒక కొత్త తలనొప్పి, ఒక పెద్ద కష్టం. ఒక పక్క ప్రజలందరినీ తరలించడమే కష్టంగా ఉందంటే, ఏకంగా 100 ఏళ్లకు పైగా హిస్టరీ